Welcome, my partners. Welcome. Good evening, sir, all of you. Rajesh sir, good evening. Good evening, sir. Good evening. Good evening, sir. Rajesh, Good evening. Good evening, good sir. morning, Rajesh sir. Yeah, good morning. Good morning, sir. బాగున్నాం సార్. Good morning. Good morning. అందరికి వెల్కమ్ 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 డియర్స్. సో ఎలా అందరు బాగున్నారా? Super, sir. Excellent. Good morning, sir. Good morning, sir. Rajesh sir. Yeah, Good morning. Good Good morning, all of you leaders. Good morning. Good morning. Good morning. సో వెల్కమ్ వెల్కమ్ ఆల్ టుడే. ఈ రోజు మనకి వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్. ఓకే, కొడలి సార్ మీరు మాట్లాడుతున్నట్టు మాకు వాయిస్ రావట్లేదు. శివలింగ ప్రసాద్ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. అయిపోయింది. రైట్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ వెరీ గుడ్. సో వెల్కమ్ డియర్స్. వెల్కమ్. సో ఈ అప్డేట్ చూసారో లేదో మీరు చూసుంటారు అందరు, కానీ మనకు మంచి అప్డేట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మరి నాకు ఫోన్ చేసి చాలా మంది అడిగారు కదా సార్, 500 అయితే ఎలాగా సీడ్ ఫండ్ టోకెన్ ఫార్మింగ్ అదర్స్ అని ఎవరైతే అడిగారో సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్, అవునా? సో మనకి మళ్ళా అన్లిమిటెడ్ యథావిధిగా అంటే 5,000 వరకు కూడా మనం అదర్స్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక మనం అందరం ఆలోచిస్తుంది కొంతమంది మాత్రం ఏంటంటే సీడ్ ఫండింగ్ లో కొంచెం మనకు ఊరట, అంటే ఏమంటారు, సీడ్ ఫండింగ్ లో కొంచెం చేంజెస్ కావాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ గాడ్ దాని గురించి కూడా మరి రావాలని చెప్పి సో చూద్దాం. మన మాటలు అక్కడి వరకు వెళ్తాయని చెప్పాము మీకు ఆల్రెడీ. వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా మంచిగా. సో సీడ్ ఫండింగ్ లో కూడా మీరు ఏం కోరుకుంటున్నారో అది ఎవరైనా క్లుప్తంగా వివరిస్తే టైం వచ్చినప్పుడు ఏం కావాలనుకుంటున్నారు సీడ్ ఫండింగ్ లో అనేది ఎవరైనా చెప్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నేను ఒక విషయం చెప్పాను, సోషల్ మీడియాని వీ హ్యావ్ టు యూజ్, మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కొంచెం ఎవరన్నా సో దాన్ని కూడా కొద్దిగా షేర్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఓకే సార్. సో కొద్దిగా మాట్లాడుతా ఒక ఛాయ్ తాగుతాను ఇప్పుడు. ఛాయ్ తాగిన తర్వాత మాట్లాడుతాను. అప్పటిదాకా వెల్కమ్ మేడం. మోనికా మేడం, ఇందాక మీరు మైక్ అన్మ్యూట్ చేస్తున్నారు కానీ మరి మొదపల్లి మోనికా మేడం కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్. ఓకే, సో ఎన్ని లీటర్ ప్లీజ్. చాయ్ తాగి మాట్లాడతాను. సో క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి మైక్ మ్యూట్ చేస్తున్నాను. వాయిస్ వస్తుందా ఎవరికైనా? రాజేష్ సార్ వాయిస్ రావడం లేదు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనకి లక్ష్మయ్య సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ మై డియర్ పార్ట్నర్స్. ఏంటి విషయాలు ఈరోజు మీరు సీడ్ ఫండ్ లగ్గడి సార్? నమస్తే.
నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నా వాయిస్ వస్తుందా? మీ వస్తుంది వాయిస్ వస్తుంది. క్లియర్ గానే ఉంది సార్ రాజేష్ సార్. క్లియర్ ఓకే క్లియర్, ఓకే. వెరీ వెరీ అదే క్లియర్. అంటున్నాం మరి. ఆ సార్ నమస్తే నమస్తే అంటే మరి రిప్లై ఇవ్వట్లేదు కదా, నేను నా వాయిస్ పడుతుందో నేను పరిచయం అవుతున్నాను సార్. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే లగ్గడి లక్ష్మీ సార్. బ్రహ్మడుగు వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? ఎలా సీడ్ ఫండింగ్ జరుగుతుందా ఎక్కువ, మరి టోకెన్ ఫార్మింగ్ జరుగుతుందా మీ సైడ్, ఏం జరుగుతున్నాయి కొన్ని విషయాలు షేర్ చేసుకుని మా టీంకి, మన పీవీసీ మెటా సభ్యులకి. ఈరోజు మనకి ఒక మంచి అప్డేట్ విషయం అంటే అన్లిమిటెడ్ టోకెన్ ఫార్మింగ్ ఇంతకుముందు ఏదైతే ఉండేనో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే మనకు అవకాశం ఇచ్చింది. వెల్కమ్ సార్, మాట్లాడండి. ఎవరు హ్యాండ్ రిజిస్టర్ సార్ అదే చేస్తున్నారు? సీడ్ ఫండింగ్ చేస్తున్నాం సార్ బాగానే. హలో సార్, వినపడుతుంది సార్? వినబడుతుంది. మీ మాట క్లియర్ ఉంది సార్. మీ మాట వినబడుతుంది, క్లియర్ ఉంది. సీడ్ ఫండింగ్ చేస్తున్నాం సార్. మా జమ్మూ నుంచి మాట్లాడతాను సార్. నా పేరు లతీక్ లక్ష్మయ్య. మాది మా అప్లైన జయరామ్ సారు, కేవీకే యాదవ్ గారు, మేమంతా గ్రూప్ గా ఉండి చాలా ముందుకు పోతున్నాం సార్. ఇదంతా మీరు చెప్పిన దాన్ని వినడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉండదు సార్, బాగా ఉండదు. తాటిపావన్ శంకర్ సార్ చెప్పడం, మీరు చెప్పడం అంతా చాలా బాగుంది సార్. మేము ఇలాగే అందరం కలిసిగట్టుగా ముందుకు పోయి మేము అంతా టీం డెవలప్ చేసుకుంటామని మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ అందరికి మనందరికి పనులు ఆశిస్తున్నాయి సార్. సో వండర్ఫుల్ గా ఏది సార్ ఏది ఏదైనా థ్యాంక్ యూ సార్ మన చేతుల్లో ఉంది. సో ప్రతి ఒక్కరికి పల్లవిలో పీవీసీలో ఉన్న వాళ్ళకి నెంబర్ 1 పొజిషన్ లో సార్. టెన్షన్ అవసరం లేదు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు మా టీంలో ఓన్లీ 300 అంటే 100 మాత్రమే, అంటే 300 యూనిట్తో మాత్రమే ఈరోజు సీట్ పని జరిగింది. ముగ్గురు మాత్రమే చేసుకున్నారు. సో నిన్న మంచి జరిగింది. నిన్న 600 ఎబో, ఈరోజు ఓన్లీ 300. సో ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఎక్కువ ఫోకస్ చేసుకోండి. మెయిన్ మనకేంటంటే ఆల్మోస్ట్ ఈరోజు ఎవరు సార్ పేరు ఏం పేరు తెలీదు, మళ్ళీ ఒక మెసేజ్ చేశారు ఈరోజు. అంటే నెగిటివ్ కాదు, తర్వాత మనం ఏదో అనడం కాదు, వాళ్ళు మామూలుగానే వాళ్ళ కొద్దింత అంటే ఉంటుంది కదా సార్, నమ్మకం అనేది కొంచెం తక్కువ. లేకపోతే కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారంటే, నాకు సార్ 5 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు నేను కొంతవరకు పీవీసీ మెటాను కొనడం జరిగింది సార్. ఇప్పుడు మనకి మరీ చాలా తక్కువైంది సార్ అని, అంటే తన మాటల్లో కొద్దిగా భయం అనేది కనబడింది. సో చెప్పాను సార్, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, దానికి మనకు సంబంధం లేదు. ఓకే, ఒకవేళ మీరు 5, 6 ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే, నేను 9 ఉన్నప్పుడు కూడా నేను తీసుకున్నాను. రియల్లీ 9 ఉన్నప్పుడు కూడా నేను తీసుకున్నాను. 9:15, 9:30 వరకు కూడా తీసుకున్నాను నేను. సో దానికి మనం అయ్యో ఇలా అయిపోయింది అని ఎవరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ అవసరం లేదు. సో మళ్ళీ మనకేంటంటే, బట్ మీరు సేల్ చేసుకోకండి అంతే తప్ప, మీరు సేల్ చేసుకుంటే మాత్రం లాస్ అవుతారు. బట్ సేల్ చేసుకోకపోతే మాత్రం మీరు లాస్ కాదు. ఇదొకటి పక్కా కన్ఫర్మేషన్, గుర్తుంచుకోండి. సో అని చెప్పడం జరిగింది. వీలైతే ఇంకొంచెం కొద్దిగా ఎక్కువ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇలా వెళ్ళకండి, డబ్బులు మళ్ళీ పెట్టాలనే ఆలోచన ప్రకారం వెళ్ళద్దు. బట్ ఏంటంటే మనకు లాభం కావాలి కదా, సో మనం లాభం గురించే చూసుకుంటున్నాం కదా, అదొకటి. తర్వాత వచ్చేసి
సీడ్ ఫండింగ్లో టోకెన్ ఫండింగ్లో మీకు ఏమాత్రం తక్కువ, ఏమాత్రం మీకు సిస్టమ్ దాంట్లో మీకు ఏమాత్రం ₹1 కూడా తగ్గడం అనేది ఉండదు. సిస్టమ్ ఏదైతే మనకి చెప్పుకొచ్చిందో మార్కెట్ విలువను మీరు చూడకండి. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు, ఇంకొక విషయం చెప్పాలని మర్చిపోతున్నాను నేను. ఏంటంటే మనము 70 ఇక్కడ మనకు 70 అంటే 0.70 పీవీసీ మీటర్ను మనము కొనుక్కోవచ్చు. 0.70తో పీవీసీ మీటర్ను మనం కొనుక్కోవచ్చు. కొనుక్కొని కూడా మనము సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువగా దొరికి ఇక్కడ మనకు సిస్టమ్ నుంచి వెళ్ళి ఎక్కువ వస్తుంది. కనుక మనం మనకు చాలా ఈజీ అనేది సిస్టమ్ చేయడం జరిగింది. చాలా 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 ఈజీ. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎందుకు సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు అంటే, ఒకసారి మనందరము ఎనలైజ్ చేసుకోవాలి. తర్వాత రీసీడ్ ఫండింగ్ అంటే చేసుకున్న వాళ్ళే మళ్ళీ దాన్నే మనం రీసీడ్ ఫండింగ్ అంటాం. చాలా మనం ఇంతకుముందు చేసుకున్న దానికంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మనము పోయిన సంవత్సరము అంటే ఐ థింక్ మార్చిలో అనుకుంటాను. సో ఈ టైంలో ప్రైస్ వచ్చేసి మనకి 13 పాయింట్ ఎబో. అప్పుడు చాలామంది 50 USDతో చేసుకుంటే వాళ్ళకి వచ్చిన 4, సిస్టమ్ ఇచ్చిన 2, సిర్ఫ్ 6 పీవీసీ మీటర్లు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 6 పీవీసీ మీటర్లు. అప్పుడు మనము 5,000 to 6,000 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10,000 అంటే ఇప్పుడు ఒక 10,000 అని ఎందుకు అన్నాను అంటే, అప్పుడు మనకు 50 USDతో చేసుకుంటే మనకు 50% రివార్డ్ అనేది సిస్టంలో ఉండే. బట్ ఇప్పుడు మనకి అది మొన్న బర్త్డే అంటే 1 year ఎప్పుడైతే అయ్యిందో ఆ రోజు నుంచి మనకి విత్, అంతకుముందేమో 50 కంటే తక్కువతో చేసుకోవడానికి లేకుండే. మొన్న జూలై 28 తారీఖు నుంచి వెళ్ళి 10 నుంచి వెళ్ళి 50 వరకు చేసుకోవచ్చు. 10 నుంచి స్టార్ట్ అంటే 10, 20, 30, 40, 50 ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ రివార్డ్ నువ్వు సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చే రివార్డ్స్ని నువ్వు పొందాలంటే మాత్రం 100 కంటే ఎక్కువ, 100 కంటే ఎక్కువ. ఇది మనకి మొన్న అది ఆ బర్త్డే ఏదైతే ఉందో పీవీసీ మీటర్ వచ్చి 1 year ఎప్పుడైతే జూలై 28 అయిందో మొన్న, అప్పటి నుంచి వెళ్ళి ఇది చేంజెస్ అయింది. అందుకే ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు 100 USDతో చేసుకుంటే, అంటే ఒక 10,000 పెట్టుకుంటే కనుక మీరు మరి ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకి 150 పీవీసీ మీటర్ రావడం జరుగుతుంది. అంటే అప్పుడు మనము 5,000 నుంచి 6,000 అంటే పీవీసీ మీటర్తో సహా అప్పుడు మనము 6,000 రూపాయలు పెట్టుకున్నప్పుడు ఓన్లీ మనకు 6 మాత్రమే వచ్చినట్లు లెక్క. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే, అంటే సిస్టమ్ ఇచ్చిన 50%తో సహా చూసుకుంటే నాకు దగ్గర 6,000కు 6 పీవీసీ మీటర్లే వచ్చినట్టు. సో ఇప్పుడు కొద్దిగా మీరు దాని సత్తా మీరు చూశారు కనుక, అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి చేసుకున్న వాళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 50% మళ్ళీ రీచ్ చేసుకున్నారు. నా టీంలో కానీ నా పక్క టీంలో కానీ, ఎందుకంటే మేము USDTలో కొనిస్తున్నాం కనుక తెలిసిపోతుంది అక్కడ. బట్ మీరు కూడా మీ టీంలో ప్రతి విషయాన్ని పూర్తిగా తెలియజేయాలి వాళ్ళకి. ఈ విధంగా మనము అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడైతే మరి ఇలా ఉంది అనే విషయాన్ని. అంటే అఫ్కోర్స్ కొంతమంది అయితే ఇక్కడ
గరికపాటి శ్రీనివాసరావు సార్ లాంటి వాళ్ళు, లేకపోతే మన ఇంకా రేపల్లి శ్రీనివాసరావు సార్, ఇంకా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళు 100% సక్సెస్ అయ్యారు. వాళ్ళు అంటే ఎవరినైతే పార్లమెంట్లో తీసుకొచ్చారో వాళ్ళందరికీ సీడ్ ఫండింగ్ చేయించారు, వాళ్ళందరితో సీడ్ ఫండింగ్ చేయించారు. దట్ ఇస్ అ గ్రేట్ అప్లాజ్. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఈవెన్ నేను కూడా రియాలిటీ ఒప్పుకుంటాను అనమాట. మనకేం మీటింగ్ రోజు చెప్తున్నామో లేకపోతే అదే ఏదో అని చెప్పేసి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు సార్. సో నాతో కూడా 100% జరగలేదు. ముగ్గురు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ముగ్గురు చేసుకోలేదు నాతో. ఇక నేనైతే 12 మందికి నేను చేసి ఇచ్చాను. అందులో 7 డబ్బులు వచ్చాయి. 7 డబ్బులు వచ్చాయి, ఇంకా 6. బట్ నాకు నమ్మకం ఎట్లాగో వాళ్ళు ఇస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే మీటింగ్లో వస్తున్నారు, వింటున్నారు. ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్ వస్తున్నారు, వింటున్నారు. బట్ నేను వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ రండి అని బతిమలాడము లేకపోతే చెప్పడము జరగట్లేదు. ఇక నేను అంటే బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే నేను మెసేజ్ చేస్తాను కదా, వాళ్ళకి వెళ్తుంది. కానీ మళ్ళీ పర్సనల్గా రండి 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 అని చెప్పట్లేదు. చెప్పాలి, నాది కూడా తప్పే, చెప్పాలి. బట్ ఏంటంటే నేను కాకపోతే బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో పెట్టాను అనమాట. నా బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అందులో నా రిలేషన్షిప్ ఉన్నారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ ఒకేసారి సేమ్ మెసేజ్ ఉంటుంది సార్. ఎనీ వాయిస్ మెసేజ్, ఎనీ టెక్స్ట్ మెసేజ్, ఎనీ ఫోటో యుక్తంగా అయినా అందరికీ ఒకే విధంగా వెళ్తుంది. అప్పుడప్పుడు మా బావ కానీ, మా సిస్టర్ కానీ, లేదా మా బ్రదర్ కానీ వాళ్ళు నాకు స్పెషల్గా అడుగుతారు మళ్ళీ ఏదో అని. మళ్ళీ నాకు అప్పుడు అనిపిస్తుంది, అబ్బో నేను అందరికీ ఒకేలా మెసేజ్ పెట్టాను కదా. అంటే ఏదైనా అందరికీ సేమ్ నా నుంచి. సో ఇట్లా ఈ విధంగా ఒక ముగ్గురు మాత్రం నాతో చేసుకోలేదు. బట్ థ్యాంక్ గాడ్ ఎందుకంటారంటే, బట్ వాళ్ళతో నాకు బాధ లేదు. బట్ ఏంటంటే నేను ఎవ్రీ టైం అప్పుడు మనకి లాస్ట్ మూమెంట్లో అని చెప్పి సిస్టమ్ చెప్పినప్పుడు కానీ, సో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నేను లైవ్లో ఉండి మెసేజ్లు చేశాను నేను ప్రతి ఒక్కరికి. ఇప్పుడే లాస్ట్, ఈ క్షణమే లాస్ట్, ఈ రోజే లాస్ట్, మళ్ళొకసారి ఛాన్స్ ఇచ్చింది, సో ఇదే లాస్ట్ అని ఇట్లా ఈ విధంగా వాళ్ళకి నేను 1కి 4 సార్లు మెసేజ్ చేయడం జరిగింది, వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ బ్రాడ్కాస్టింగ్ లిస్టింగ్ నాకు చాలా హెల్ప్ చేసింది. తర్వాత వాళ్ళని కొంతమందిని మన పీవీసీ జీసీసీ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్, ఆల్మోస్ట్ అందరు ఉన్నారు అందులో. సో నేను వాళ్ళకి సింగిల్గా మెసేజ్ చేస్తూ మళ్ళీ గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టేవాడిని. అంటే ఏమైంది ఇక్కడ, నా డౌన్ టీమ్కి కానీ అదర్స్కి కానీ సేమ్ అనమాట. సో వీళ్ళకి స్పెషల్ లేదు, వాళ్ళకి స్పెషల్ లేదు. మీకు ఒకటి దాచి వీళ్ళకి ఒకటి చెప్పడం, వాళ్ళకి ఒకటి దాచిపెట్టి ఒక మాట దాచిపెట్టి వీళ్ళకి ఒక మాట చెప్పడం, అలాంటిది లేదు. సో నాకు తెలియకుండానే మా విలేజ్లో, అంటే మా ఊర్లో, నేను పుట్టిన ఊళ్ళో, అక్కడ నాకు కాల్ చేసి వాళ్ళే స్పెషల్గా, అదే నువ్వు చాలా అంటే ఇక నేను చెప్పవద్దు కానీ అట్లా, అరే నువ్వు బాగా మాట్లాడుతావురా దాంట్లో మీటింగ్లో, మేము కూడా విన్నామని వాళ్ళు నాకు వాళ్ళే కాల్ చేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు నిజంగా ఎక్కలేని సంతోషం కలిగింది. ఎందుకంటే మన ఊర్లో మన వాళ్ళు నాకు తెలియకుండా నా వాయిస్ వినడం అంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అది మనం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం చిన్ననాటి స్నేహితులు, మనము ఆర్థిక పరిస్థితి బాగోలేక అవుట్ ఆఫ్ కంట్రాక్ట్స్ ఉన్నాం, లేకపోతే అది మనకు కంటిన్యూ నడుస్తూ ఉంటుంది, మామూలుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను విడిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది కనుక, సో అప్పుడప్పుడు వెళ్తాము, వెళ్ళినప్పుడు గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజు స్పెండ్ చేస్తాం అంతే తప్ప అక్కడ ఉన్న అనుకున్న మనం అప్పుడప్పుడు స్పెండ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంది కదా సార్. సో అలాగా వాళ్ళు కూడా వినడం, అందులో ఈ 3-4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వినడం జరిగింది. సో అందుకని వాళ్ళు నాకు ప్రెషర్ లేదు, వాళ్ళతో నాకు ప్రెషర్ లేదు. మనం వింటుంటాం కదా సార్ ఇప్పుడు, ఎందుకంటే చాలా మందికి అప్పుడు పీబీసీ మీట వస్తా అని చెప్పలేవు కదా, ఇప్పుడు నేను ఎందుకు చేసుకోవాలా అని క్వశ్చన్స్
క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అది రావడం సహజం, కాదని మేము అనట్లేదు, చాలా మందికి వస్తున్నాయి. బట్ ఏంటంటే నిన్న కూడా ఈ విషయం జరిగినప్పుడు, నిన్న మొన్న సార్ డీపీ గురించి జరిగింది సార్. ఇక దాని గురించి ఎవరు వెయిట్ చేయొద్దు సార్. డీపీ ఎప్పుడు వస్తుందో దాన్ని పెట్టుకుందామని వెయిట్ మాత్రం ఎదురు చూడొద్దు. ఒకరు ఎదురు చూస్తే డిలే అయితే మనకి మళ్ళీ ఏమంటుందని మనం అనుకునేది జరగలేదు అన్నట్టుగానే అయిపోద్ది. అందుకని చెప్పేసి ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఎందుకంటే దాని గురించి ఎదురు చూసి మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. కమాన్, మీరు వచ్చేసేయండి బస్. ఒక 10,000 ప్రైస్ సిచ్యువేషన్లో చాలా బాగుంది కనుక ప్రైజ్ అనేది అందరికీ తీసుకునేలా తీసుకొచ్చింది. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఒకసారి 13కి వెళ్ళింది, మళ్ళీ ఇట్లా తగ్గుతూ వచ్చింది, ఇంకా తగ్గిపోతుంది, ఉంటుందో పోతుందో, ఇలాంటి మాటలు మీరు వినకుండా నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కానీ గ్యారంటీ చెప్పను, మీ అందరికీ తెలుసు. గ్యారంటీ కానీ లేకపోతే నేను ఉన్నా లేకపోతే మేము ఉన్నాము. సో అలాంటి మాటలు మాట్లాడకుండా సిస్టంలో ఏది ఉందో అది చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము అలా చెప్తాం. నిజంగానే ఇక్కడ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, 2019 నుంచి ఇందులో ఉన్నా కూడా రియల్లీ ఏంటంటే ఎవరికి కానీ థ్యాంక్ గాడ్ మనము మర్చిపోయి కూడా మీరు ఒక 2,850 వేసుకోండి 32 లక్షలు అభిచ్చవే వస్తాయని చెప్పేసి నిజంగానే మేము చెప్పలేదు సార్. నిజంగానే ఎవరికి నేను చెప్పలేదు. ఈవెన్ మా ఊరి వాళ్ళకి వేసినప్పుడు నేను చెప్పలేదు. నా క్లాస్మేట్లు కూడా ఇద్దరు నాతో వచ్చారు. వాడు ఇంకా సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో అరే 32 లక్షలు వస్తాయి కదా ఇలా అన్నాడు. అరే నేను చెప్పిన అరది కానీ నువ్వు చెప్పలేవు కానీ గ్రూప్లో ఉన్నది కదా, అది పేపర్లో ఉంది కదా అన్నాడు. అవునరా, అది అంటే మేము అంటే ఇలాగే మాట్లాడుకుంటాం కనుక అలాగే చెప్తున్నాను. ఇక్కడ కరెక్టేరా వస్తాయి, కాకపోతే ఏంటంటే అది అట్లా కాదు. ఆ పీడిఎఫ్ పూర్తిగా చదువు. నువ్వు ఆ పీడిఎఫ్లో ఏమిదిరా అంటే నువ్వు నలుగురిని చేయాలి, నువ్వు నలుగురిని వాళ్ళ నలుగురు చేయాలి, మళ్ళీ వాళ్ళ నలుగురు చేయాలి. ఇట్లా 4, 16, 56, 108 సంథింగ్ ఇలా వెళ్తూ ఉంటే వస్తారా, లేకపోతే మనం వర్క్ చేసి సంపాదించుకోవాల్సిందే అన్న. మరి ఒకట్లేదు నాకు వాళ్ళు వస్తారా అదేమంటారు, అట్లేం లేదు. సో ఇలా ఈ విధంగా వాళ్ళు తెలుసుకొని నిజంగా వాళ్ళే నాకు చెప్పడం జరిగింది తప్ప నెక్స్ట్ రియల్గా చెప్పాలంటే నేను అంటే నా డౌన్ కూడా నేను ప్లాన్ ఇచ్చేయడానికి వెళ్ళేవాడిని. రాత్రి పోయే టైము 2 గంటల వరకు కూడా మేము బయట తిరిగేవాళ్ళం. ఒక్కసారి 12 అంటే లాస్ట్, బట్ 2, 3 వరకు కూడా చేశాం. ఎక్సెల్సియర్ వచ్చిన రోజైతే 3:30 వరకు బయట ఉన్నాం. 3:30 వరకు మళ్ళీ 8:30కి డ్యూటీకి వెళ్ళాలంటే 6:30కి లేచి స్నానం చేసి 7:30, 7:30, 8 గంటలకు వెహికల్ ఎక్కి 8:30 డ్యూటీలో ఉండాలి. సో ఎక్సెల్సియర్ వచ్చిన రోజు నుంచి వెళ్ళి వచ్చిన రోజు ఇలా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక 12 వరకు మేము చెప్పేవాళ్ళం. బట్ ఎవరికి కానీ దిస్ ద పీడిఎఫ్ నువ్వేం చేయకుండా పర్లేదు అనే మాట మాత్రం మేము మాట్లాడగలం కాదు. ఇట్స్ ట్రూ. నువ్వు ఏం చేయకుండా పర్లేదు అంటే ఏమవుతుందంటే దానివల్ల మేము అంతకుముందు వేరే బిజినెస్లో ఉన్నాం కనుక సో మనము ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు కొద్దిగా నేర్చుకోవడం జరిగింది అనమాట. సో ఆ భయంతో మేము చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము వేరే వాళ్ళని తీసుకోకూడదు కనుక ఇక్కడనే సారీ ఇక్కడ ఉన్నారు. ఓకే, దామోదర శంకరరావు సార్ ఉన్నారు అనుకున్నాం. నా డౌన్ లైన్ ఓకే, నేనే చెప్పినో ఆ సారు తన డౌన్ లైన్స్ మొత్తం అలాగే చెప్తాడు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ నేనే కరెక్ట్ లేనప్పుడు సో మెయిన్ ఏదైతే ఉందో నేను కరెక్ట్ లేనప్పుడు తను కూడా అలాగే చెప్తూ వెళ్తూ ఉంటాడు. అంటే ఈ విషయాన్ని మేము ముందే గ్రహించామన్నమాట. మనం తప్పు చేస్తే మనతో వచ్చిన వాళ్ళతో కూడా తప్పు జరుగుతుంది. బట్ ఎక్కడ కూడా మేము ప్లాన్లో కూడా ఇగో ఇది సిస్టమ్ మనకు ఇచ్చిన పీడిఎఫ్ ఓపెన్ చేసి మేము కలర్ ప్రింట్ తీసి సో ఎవరైతే కొత్తగా సైన్ అప్ అవుతారో వాళ్ళకు మేము మా డబ్బులతో కూడా మేము ఇక్కడ ప్రింట్ చేయించి అది పీడిఎఫ్ కూడా పంపించడం పీడిఎఫ్ చేతికి ఇవ్వడం జరిగింది ప్రింట్ చేసి మరి. బట్ వాళ్ళు లాస్ట్ ఫిగర్ చూసేవాళ్ళు, మేము చెప్పేవాళ్ళం. కొంతమంది అడిగేవాళ్ళు కూడా, సార్ ఫిగర్ చాలా బాగుంది అంటే. ఫిగర్ అంటే ఏంటంటే సార్ ఏదైతే 32 లక్షలు ఏదైతే ఉందో అప్పుడు ఆ టైంలో
సార్ అది కరెక్టే కానీ అది రావడం పక్కా. కాకపోతే ఏంటంటే సార్ అది దాంట్లో మనం చేయాల్సింది ఉంది సార్, లేకపోతే అది ఊరికే రాదు అని కూడా మేము చెప్పేవాళ్ళం. సో దీనివల్ల మేము నిజంగా బచాయించాం. అంటే మేము మా టీం తక్కువైనా, అంటే డైరెక్ట్ తక్కువైనా కూడా టీం కింద చాలా టీం ఉంది. బట్ మేము తప్పు చెప్తే సో మా వాళ్ళు కూడా అలా తప్పు చెప్తుండే వాళ్ళు కదా, సో వాళ్ళకి హెడేక్ అవుతుంది కదా సార్. సో అందుకని చెప్పేసి నిజంగా చెప్పాలంటే మేము ఎవరికైతే వాళ్ళు ప్రోస్పెక్ట్ని తీసుకొని వచ్చారో మేము ఎవరికైతే మేము ప్లాన్ ఇచ్చామో, సో నిజంగానే ఎవరు కూడా మమ్మల్ని ఇప్పటివరకు మాట అనలేదు. బట్ లోపల ఏదైనా అనుకుంటే తెలీదు. థ్యాంక్ యూ వాళ్ళకి కూడా, ఎందుకంటే థ్యాంక్ గాడ్ వాళ్ళని కూడా మనం చెప్పుకోవాలి ఇట్లా. లేకపోతే ఇష్టం ఉన్నట్టు, అంటే ఇక్కడ మీకు ఎందుకు ఇది చెప్తున్నామంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు అబద్ధం అవసరమే లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి అంటే ఏ ఒక్క మాట కూడా మనం లేనిది చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అట్లా అబద్ధం అని కాదు, ఉన్నది మనము క్లారిటీగా అర్థం చేసుకొని దీన్ని మనము క్లారిటీగా ఇస్తే సరిపోతుంది. సారీ మ్యూట్ అయింది, నేను అనుకోకుండా మ్యూట్ అయింది. ఓకే, సో ఆ విధంగా మనము ప్లాను అంటే ఆ విధంగా ఇవ్వాలి అనేది కొద్దిగంత ఎందుకో చెప్పాలనిపించింది కనుక చెప్పాను. ఏంటంటే సో ఈ విధంగా మనము వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడున్నాం మనం? పీవీసీ మెటాలో ఉన్నాం కదా సార్. సో నా వాయిస్ క్లియర్ ఉందా? ఎందుకంటే మ్యూట్ అయింది, ఎలా మ్యూట్ అయింది కూడా తెలియదు నాకు అనుకోకుండా. నా వాయిస్ వినబడుతుందా సార్? ఎవరైనా ఒకరు కన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సో థ్యాంక్ యూ సార్. సో అందుకని ఈ విధంగా అప్పుడు మనము కొన్ని చెప్పచ్చు. మనం ఏదో అయ్యో వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది కావాలని రాంగ్ చెప్పారని చెప్పి నేను అనట్లేదు, నేను అనట్లా. బట్ మనం ఏంటంటే ఒకవేళ తను సైన్ అప్ అయిన తర్వాత నేర్చుకుంటాడు అని కొంతమంది, తను సైన్ అప్ అయిన తర్వాత మీటింగ్ వస్తాడు అని కొంతమంది, సో తర్వాత నేను చెప్తానులే ఇది మనోడే అని కొంతమంది, లేకపోతే అలా మన డైరెక్ట్ చెప్తే ఎవరు కారు సార్ అని కొంతమంది, సైన్ అప్ కారు ఇందులోకి రారు అని కొంతమంది. ఈ విధంగా వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయం తీసుకుని సో ఎలాగోలా నేను తీసుకురావాలా అన్న కోవలు కొంతమంది, లేకపోతే నేను రోజుకి ఒక్కరిని కూడా నేను సైన్ అప్ అంటే నేను ఒక్కరిని కూడా చేయకుండా నేను నిద్రపోనని ఒకరు, సో లేకపోతే కొంతమంది అయితే నేను 5గురిని చేయకుండా నిద్రపోనని చెప్పి కొంతమంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి కారణాలతో తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఏమైంది అంటే అక్కడ ఎదుటి వ్యక్తి దాన్నే ఫాలో అయ్యాడు. అంటే అప్పుడప్పుడు ఎదుటి నుంచి వెళ్ళి నేనేం చేయను అంటే కూడా లోపల నువ్వేం చేయకుండా పర్లేదు అని అనడం జరిగింది. అంటే నా దగ్గరికి వచ్చినాయి ఇలాంటి మాటలు నా దగ్గరికి వచ్చినాయి. ఏం చేయకుండా పర్వాలేదు అన్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళు అదే ఫిక్స్ అయ్యారు సార్. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు అదే ఫిక్స్ అయ్యారు. సో అలా ఫిక్స్ అయ్యి ఏమైంది, వాళ్ళు ఇంకొకరికి చెప్పేటప్పుడు ఏం చెప్పారు, సేమ్ ఫాలో అయ్యారు. వాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చినా లేకపోతే తీసుకురాకున్నా రాకపోని ఒకటి ఉందంటే ఒక ఆయన చెప్పాడు ఏం చేయకుండా నడుతుందట, ఓన్లీ మనం 2,850 పెడితే సరిపోతుందట, 32 లక్షలు వస్తాయట అని ఏదైతే నువ్వు చెప్పావో వాళ్ళు కూడా అదే ఫాలో అవడం జరిగింది. సో ఇక్కడ మిస్టేక్ మీకు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పకుండా అర్థమైపోయింది. ఎవరిని నేను తప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఎవరిని అనడానికి లేదు. బట్ ఏంటంటే ఈ విధంగా జరిగింది అనమాట. అంటే ఒకరు ఇట్లా ఒకరు అట్లా ఏదో అలా ఆలోచించుకుంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అలా చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ ఏమైంది, తప్పు అయితే జరిగిపోయింది. తప్పు జరిగినట్టే కదా సార్. నువ్వు చెప్పావు, నెక్స్ట్ వాళ్ళు చెప్పారు, మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళు చెప్పారు, వీళ్ళ కింద వీళ్ళకి చెప్పారు. సో ఇవన్నీ ఏమైందంటే ఇలా తప్పులు జరిగిపోయాయి. అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనకు ఒక్క
చిన్న మాట కూడా మనము లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పే అవసరం మనకు ఇప్పుడు పేరెంట్స్ సిస్టంలో లేదు. ఉన్నదాన్నే ఇప్పుడు నువ్వు చెప్పలేవు. అంత గొప్ప సిస్టమ్ అనమాట. అంతా మనము సీడ్ ఫండింగ్ గురించి కానీ, టోకెన్ ఫార్మింగ్ గురించి కానీ, ఎన్ని రోజులకి ఏమొస్తుందని చెప్పి కానీ, లేకపోతే మనకి టీం ఉంటే ఏమొస్తుంది, ఒకవేళ నువ్వు సిస్టమ్ ఒకటి చెప్పగలుగుతావు. ఒకటి ఏంటంటే నువ్వు 100 రూపాయలు పెట్టుకుంటే 200 రూపాయలు వస్తాయి, 800 రూపాయలు, అది ఒకటి చెప్పగలుగుతావు. అంతే తప్ప దాన్ని నువ్వు ఒక క్యాల్కులేషన్గా పేపర్ తీసుకొని తన ముంగట కూర్చొని టేబుల్ పైన కూర్చొని 1 lakh నువ్వు టోకెన్ ఫార్మింగ్ అయినా చేసుకుంటే, తనకి టోకెన్ ఫార్మింగ్ అనేది తెలియదు, బట్ నువ్వు ఇలా టోకెన్ ఫార్మింగ్ విషయంలో కానీ, లేకపోతే సీడ్ ఫండింగ్ విషయంలో కానీ, ఎగ్జాంపుల్ టోకెన్ ఫార్మింగ్ విషయంలో తీసుకుంటే 1 lakh నువ్వు ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే, సో నీకు 0.25% రావడం జరుగుతుంది. ఓకే, బట్ 1 lakh నువ్వు 2 lakh అవుతానికి 800 రోజులు అవసరం లేదు. బట్ అది మనకు తెలియదు. సిస్టమ్ చెప్పింది ఏంటంటే నీకు డబుల్, అంటే ఎవరు లేకుండా నువ్వు పెట్టుకున్న మనకి నేను డబుల్ ఇస్తానని చెప్పింది కనుక 800 రోజులకి అది చెప్తావు అంతే. బట్ ఇక్కడ తను ఒకవేళ 1 lakh స్పెండ్ చేస్తే 1 lakh ఇది టోకెన్ ఫార్మింగ్లో పెట్టుకుంటే 800 రోజులు అవసరం లేదు సింగిల్గా ఉన్నా కూడా. అదొకటి. తర్వాత తను ఏం వర్క్ చేస్తున్నాడు, బట్ ఇక్కడేం ప్లస్ పాయింట్, నువ్వు చేసే నౌకరీలో అంటే జాబ్లో ఏంటి, జాబ్ చేస్తే మరి ఎన్ని రోజులు చేయాలి, ఒకవేళ నీ నెట్వర్క్లో నువ్వు చేసుకుంటే ఎంత బెనిఫిట్, ఎలా చేసుకోవాలి, ఇవి కదా మనం చెప్పేది. బట్ మనము చాలామంది ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ కోవలో ఉండిపోయాం మనం. అందులోంచి మొత్తం ఫుల్ఫిల్ బయటకు రావాలా, డీపీనే మర్చిపోవాలి మనం చెప్పాలంటే. అప్పుడే కదా మనము ఆ పాత యొక్క ప్లాన్ మర్చిపోయి, సో ఇందులో మనము లీనమై ఇందులో ఉన్న విషయాలని మనం ఇంకొకరికి చెప్పాలన్న ఆలోచన కలగడం, తర్వాత అవన్నీ వెళ్ళిపోవాలన్నమాట, స్మాష్ అయిపోవాలి. అది ఫస్ట్ ఏదైతే ఉందో స్మాష్ అయిపోవాలి మన మైండ్లో నుంచి వెళ్ళి. ఓకే, కోర్స్ డీపీ రాని అత్తే మనం మళ్ళీ ఇందులోకి పెట్టుకున్నాం, అది వేరే విషయం. బట్ ఏంటంటే అందులోకి వెళ్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక నేను మాట్లాడినట్టుగా ఇవన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ మన మైండ్లోకి వస్తాయి. కొంతమందికి భయం వస్తుంది, మాకంటే భయం లేదు, బట్ కొంతమందికి భయం వస్తుంది. భయం అంటే ఏంటి, ఏమో మళ్ళీ చేంజ్ అయితే. ఇప్పుడు కొంతమంది ఇట్లా కూడా మాట్లాడుతున్నారు కదా సార్, కొంతమంది మా సిస్టమ్ అసలు మారదు అని కూడా మాట్లాడతారు. ఇది సిస్టమ్ మారడం కాదు, అప్డేట్ వేరు, మారడం వేరు. అప్డేట్ వేరు, మారడం వేరు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఐఫోన్ 13 మ్యాక్స్ వాడుతున్నాను, ఐఫోన్ 15 మ్యాక్స్ వచ్చింది, ఐఫోన్ 16 వచ్చింది. బట్ సిస్టమ్ ఫోన్ అదే, డివైస్ అదే వాడుతున్నాను, కానీ లోపల ఫంక్షన్ 17 వాడుతున్నాను. హౌ పాసిబుల్? డివైస్ అదే, డివైస్ అంటే ఏంటి సార్, ఫోన్ అదే 13 Pro Max అదే, కానీ దాంట్లో ఫంక్షనల్ 17 వాడుతున్నాను. ఎవరికైనా అర్థమైందా సార్? అంటే అప్డేట్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నావు. అట్లీస్ట్ డివైస్ అయితే బాగా పనిచేస్తుంది కదా అని చెప్పేసి అప్డేట్ అవుతున్నావు. అప్డేట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీకు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తాయి, 23, 24, 35, బిలో 30. బట్ చాలామంది ఏవో 40 వచ్చిన తర్వాత కూడా టెక్నికల్గా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు సక్సెస్ అవుతున్నారు, అంటే అప్డేట్ అవుతున్నారు అని అర్థం. సారీ, కొంతమంది 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అప్డేట్ అవుతున్నారు, అంటే సక్సెస్ వాళ్ళకి వస్తుంది, అంటే అర్థం ఏంటి, వాళ్ళు అప్డేట్ అయినట్లు లెక్క. మన డివైస్ పాతది. ఇక డివైస్ అంటే సపోజ్ అట్లా మాట్లాడకూడదు, మన బాడీని మనం అట్లా అనుకోకూడదు. బట్ ఏంటంటే, సో అది నీలో ఉంటుంది అనమాట. అప్డేట్ అవ్వకపోతే లాభం లేదు. కొంతమంది అంటాం కదా మనం, సార్ నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఏంటి? ఓ అప్డేట్, యూ నీడ్ అప్డేట్. సో నేను మారను, మా సిస్టమ్ మారదు అంటే దీన్ని ఖరాబ్ చేయడానికి, మన సిస్టమ్ని ఖరాబ్ చేయడానికి వాళ్ళు అలా మాట్లాడతారు.
అంటే దీన్ని బిలో చేస్తే వాళ్ళ హై అవుతా అని చెప్పేసి, అంతే తప్ప సిస్టమ్ మారడం కాదు, అప్డేట్ అయింది. ఎందుకు అయిందో కూడా మనకు చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఇక్కడ వివరణ ఇచ్చి మరీ చెప్పడం జరిగింది. కాకపోతే ఏదైతే మనం ప్లాన్ ప్రజెంటేషన్లో తప్పులు జరిగి, సో పబ్లిక్ మళ్ళీ మనం వెళ్ళి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మరి మీరు 5,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేయాలా? కొంతమంది ఏమో చేయలేరు 100%. చాలామంది వాళ్ళ దగ్గర అవి కూడా లేవు, వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదు. తర్వాత వచ్చేసి కొంతమందికి మాత్రమే. కాబట్టి ఇక్కడ ఉన్న 50 లక్షల మందిలో 48 లక్షల మంది అట్లా లేరు. ఓన్లీ 2 lakh మెంబర్స్ మాత్రమే అలా ఉండి ఉంటారు. ఎలాగా? ఆండ్రాయిడ్ ఫోన్ లేక సంథింగ్. బట్ మిగతా వాళ్ళు అన్నీ ఉన్నాయి. అదొకటి. తర్వాత ఇక్కడ ఏంటంటే కొంతమంది రూబీ లీడర్స్, టోపాజ్ లీడర్స్ కూడా మేమెందుకు అందులోకి రావాలి, మేమెందుకు సెటిల్మెంట్ చేయాలి, ఇదే మాకు. ఎందుకంటే వాళ్ళకి సొంత 1 minute సార్, హలో 1 minute సార్, కొంచెం మ్యూట్ అవుతున్నా. ఓకే సార్, ఓకే. సో 1 minute సార్, ఏమైనా కంటిన్యూ చేయండి ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఇక్కడ రూమ్ రెంట్ ఇవ్వాల్సింది ఈ రోజు, వాళ్ళు వచ్చారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎవరైనా ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్. రాజేష్ సార్ వచ్చిన తర్వాత ఒక చిన్న స్మాల్ డౌట్ ఉంది, రాజేష్ సార్ని అడగాలి. అది ఏంటంటే ఈరోజు మనకు వచ్చిన అప్డేట్లో పెట్టారు కదా, అన్లిమిటెడ్ ఫార్మింగ్ అని చెప్పేసి, అదర్ ఫార్మింగ్ అని చెప్పేసి. దాని గురించి ఒక చిన్న స్మాల్ డౌట్ ఉంది. మనకి విజయభాస్కర్ సార్ అయితే మనకి ఆల్రెడీ అది పెడుతున్నారు, ఆల్రెడీ పర్ డే 500 అదర్ ఫార్మింగ్ అని. దాని గురించి కొద్దిగా ఒక చిన్న స్మాల్ డౌట్. నేనేమనుకుంటున్నానంటే సార్, అది 5001 సార్ ఓన్కి చేసుకున్నారేమో రీఫార్మింగ్ అని అనుకుంటున్నా. మేబీ రాజేష్ సార్ వస్తే కనుక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ, ఒకవేళ మీరు ఎవరైనా కానీ 500 అబోవ్ అదర్స్కి ఎవరైనా చేసింటే కనుక ఎంటర్ చేయండి, షేర్ చేసుకుందాం. ఎందుకంటే విజయభాస్కర్ సార్ ఆల్రెడీ టెలిగ్రామ్లోను మన వాట్సాప్ గ్రూప్లోను అన్నింటిలో షేర్ చేశారు. దాని మూలన ఒక స్మాల్ డౌట్ అంతే సార్. సార్ వెంకటేష్ సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఒక చిన్న అప్పీల్ సార్, రిక్వెస్ట్ అప్పీల్ చిన్నది సార్. ఇక మన భద్రాచలం నుంచి, ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఆర్ఐ గారు అని మా దోస్తున్నాడు, డిప్లొమా చదివేటప్పుడు క్లాస్మేట్, మన బస్సులో కలిసిండు. బస్సులో కలిశాడు, బస్సులో జర్నీ చేస్తాను ఇద్దరం. అయితే ఇట్లా పీవీసీ మేట ఓపెన్ చేసి చూస్తుంటే వాటి కూడా, అబ్బా నాకు కూడా ఉన్నారా పీవీసీ మేట అన్నాడు. ఎక్కడ ఏంటి సంగతి, ఎవరు చేశారు అది ఇది అనేసి అడిగితే నేను 3 వ్యాలెట్లు చేసిన అది ఇది అన్నాడు. ఓపెన్ చేసి చూద్దామన్నా. ఓపెన్ చేస్తే ఏమీ లేవు, మొత్తం ఆ పిన్ కొట్టి ఓపెన్ చేస్తే మొత్తం ఆ స్క్రీన్ అసలు ఏమీ లేదు. ఎవర్రా చేసిందంటే గాజువాక అట. గాజువాకలో పాస్టర్ చేస్తాడట, దగ్గర రిలేషన్ అవుతాడట, కానీ గాజువాకలో పాస్టర్ గారట, ఎం నరసింహరావు అనుకుంటా. ఆయన చేసిండ్రా, ఆయనకి ఇచ్చాను నేను 3 వ్యాలెట్లు చేయించాను, చాలా డబ్బులు ఇచ్చాను అన్నాడు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మన ఈ మీటింగ్ లో గనక గాజువాకు సంబంధించిన వాళ్ళు గనక ఉంటే ఇమీడియట్లీగా ఆర్ఏ గారి జోగారావు అతనిది వ్యాలెట్ని మొత్తం క్లియర్ గా చేసి పెట్టండి. ఆయనకి ఒక చిన్న స్మాల్ డౌట్ సార్, ఏంటంటే సార్ ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసి ఇచ్చారు అంటే సార్ ఇప్పటి వరకు అయితే ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు సార్. అయితే
సార్ చూస్తే అందులో ఏమీ లేవు, అసలు ఏది లేదు, మొత్తం అంటే మామూలుగానే పిన్ స్క్రీన్. పిన్ కూడా మీరే క్రియేట్ చేశారు. పిన్ని ఇచ్చారట, గాజువాక అతనట, పాస్టర్ చేస్తాడట, అతను ఓకే. తీసుకున్నాడట ఈ 3000 ఇట్లా రెస్పాన్స్ తీసుకొని చేసింటారా ఇందులో ఉంటాయి అంటాడు. అసలు ఏది లేదు కదా, అంత శుభ్రంగా ఏదన్నీ క్లియర్, ఒక అక్షరం ఏం కనపడతా లేదు కదా, ఒకసారి ఇమ్మీడియట్లీ ఫోన్ చేయి అన్నా. సరే చేస్తున్నాడు. అయితే గాజువాకు సంబంధించిన వాళ్ళు వెనక ఉంటే, ఆ సారి కనుక ఉంటే పాపం అతను కొద్దిగా ఆర్ఐ చేస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆర్ఐ చేస్తాడు, కానీ కొద్దిగా అమాయక చక్రవర్తి కాబట్టి ఓకే ఆయన వ్యాలెట్లని ఓకే ఆయనకి సార్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఆల్రెడీ సార్ ఏమైనా చేసింటారేమో మైబీ ఏమన్నా, మరి అదేమన్నా మిస్టేక్ ఏమన్నా ఉండొచ్చు, కానీ ఒక వ్యాలెట్ అయితే ఓకే, కానీ 3 వ్యాలెట్లు కూడా మీరు ఏం షో చేయట్లేదు అంటున్నారు. ఓకే, అంటే మీరు పర్సనల్ గా ఏం అంటే చేస్తారంటే సార్, సార్ అతను ఆ, ఒక వ్యాలెట్ చేసిండు, కానీ నీ ముగ్గురి చేయించరా, 3 వ్యాలెట్లు 3 చేయమని పైసలు కూడా ఇచ్చాను అనేసి అన్నాడు. అట్లా. ఓకే. ఉమ్, అందుకే మన ఈ మీటింగ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అన్నట్టు. Yes, sir. నాకు నేను బాగా అనేది అనిపించింది ఏంటంటే సార్ నేను brother. అనేది ఏంటంటే సార్ మీకు నేను ఉమ్, అనేది ఏంటంటే మీకు ఒకవేళ సార్ది, ఇప్పుడు మన రాజేష్ సార్ది కానీ మన తాటిపాము శంకర్ సార్ది కానీ ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఉంటే ఆ, మీరు ఏం చేస్తారంటే సజెషన్, తాటిపాము శంకర్ సార్ కానీ మన రాజేష్ సార్ కానీ ఒకసారి కాల్ చేసి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఉమ్, కనుక్కొని ఆ సార్కి ఉమ్. డైరెక్ట్ మీరు గ్రూప్ కాల్ చేయండి. ఓకేనా? సరే లింక్ సరే పంపిస్తారు వాళ్ళు సార్. పర్సనల్ గా, అంటే మీటింగ్ లో కాదు సార్, పర్సనల్ గా మీ లింక్ పంపిస్తారు. లింక్ పంపించినప్పుడు అప్పుడు డైరెక్ట్ సార్ అప్పుడు ఓపెన్ చేసి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది చూసి ఎస్ చెప్తారు సార్. సరే సార్. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీటింగ్ లో అయ్యి గమని పర్సనల్ అయ్యి ఏమన్నా షేర్ చేసినా గానీ బై మిస్టేక్ ఒకవేళ మళ్ళీ రికార్డింగ్ అయ్యి అంటే ఉంటాయి కదా సార్, దానివల్ల సార్ ప్రాబ్లం గా ఉంటది. ఇప్పుడు పర్సనల్ రాజేష్ సార్ కొద్దిగా 1 మినిట్ అన్నాడు కదా, ఈ టైంలో రిక్వెస్ట్ చేద్దామని. సార్ కరెక్టే మీరు చెప్పింది కరెక్టే. నేను అనేది అది కాదు. ఇప్పుడు కూడా మనం ఒకవేళ చెయ్యొచ్చు, కానీ అది ఏంటంటే పర్సనల్ గా మీరు ఆ సార్ కూడా ఉంటే గనక నేను అది ఉన్నాను కదా డౌట్ సార్, నో ఏంటి ప్రాబ్లం. మీరు నా సరే సరే. ఓకే ఓకే సార్. రాజేష్ సార్, నేను డైరెక్ట్ గా క్యాండిడేట్ తోనే ఫోన్ చేపిస్తలే మీకు. నో ప్రాబ్లం. అది ఓకే, కరెక్ట్ నేను డెసిషన్. వెళ్ళేది పూర్తిగా అని. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఆ, మనకు అయితే వెంకటేష్ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అయితే ఏంటంటే మళ్ళీ మనకు ఆగింది. సో ఏది ఇప్పుడు 500 ఎబో అనేది మళ్ళీ ఆగింది అది. సో ఎందుకంటే అది అవుతుంది మనకు ఇప్పుడు, ఎందుకంటే అది మీకు మనకి ఈ 2 రోజుల్లో అదే క్లియర్ దాని అవుతుంది. నిజంగా నేను కూడా ఇంతకు ముందు వేరే వాళ్ళకు చేయడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు ఏమొచ్చిందంటే నాకు మాక్సిమం డే 500 వచ్చింది మళ్ళా. ఎస్ సార్. ఎందుకంటే నాకెందుకు డౌట్ వచ్చిందంటే సార్, మన విజయ్ భాస్కర్ సార్ ఆల్రెడీ స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు, మన గ్రూప్ లో అది ఇలా నేను షేర్ చూడలేదు. చేస్తున్నారు కదా, దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా అప్డేట్ అంటే అన్అప్డేట్ ఇవ్వడానికి ఏమైనా ఇచ్చినప్పుడు సార్ ట్రై చేసినప్పుడు ఏమన్నా అయితే అండి అవే ఉండొచ్చు అయ్యింది దాని గురించి. ఈ రోజు అదే ముగ్గురికి చేసాం కదా, ముగ్గురికి చేసాం ఈ రోజు. ఎస్ సార్ అదే దాని ముగ్గురికి గురించే. 750తో ఒకరికి, 700తో ఒకరికి చేయడం జరిగింది. ఎస్ సార్ అంటే మళ్ళీ బట్ తర్వాత ఏంటంటే ఏమన్నా ఇప్పుడు కొద్దిగా ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ ఆగదు. కానీ తెలిసిన విషయం ఏంటంటే మనకి ఆగదు, కానీ కాకపోతే మేబీ ఏదైనా ఇంకా మళ్ళీ ఏదైనా అప్డేట్ చేస్తుండేమో. సో దాని మూలంగా ఆగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనము దీనికి కొద్దిగా ఆగి చూద్దాం. వచ్చేస్తే మనకి దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పేసి, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది దాని గురించి. షూర్ ఖచ్చితంగా. వెల్కమ్ జీడియర్ సార్. జీడియర్ సార్ తో కొద్దిగా మాట్లాడించండి, మేబీ సార్ కన్ఫర్మ్ చేద్దాం. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ జీడిఆర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ రిడీమ్ చేయడానికి మళ్ళీ యాడ్ పీవీసీ మీట అవకాశం ఉంటే చేద్దామని వచ్చాను సార్. ఎస్ సార్ కంటిన్యూ సార్. ఏంటంటే మనం ఏది చేసినా కూడా తప్పైనా ఉప్పైనా లైవ్లో చేయాలనే ఆలోచనతోటి వస్తున్నాను ఫ్రెండ్స్. మరి నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. మరి నేను అమతిస్ట్ అనే ఎమరాల్లో మరి పర్లోయన్లో అడుగు పెట్టాను. మరి మా అప్లైనర్ వచ్చేసి గరికపాటి సీతారామయ్య సార్. మరి ప్రతిరోజు మరి గరికపాటి శ్రీనివాసరావు అయితే ఉంటున్నారు. మరి సార్ను చూసినా కూడా మా అప్లైనర్గా భావిస్తాను, ఎందుకంటే సార్ టీచర్ సార్ కూడా. మరి సార్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే సీడ్ ఫండింగ్ నేర్పించినటువంటి
సోమసుందర్ రెడ్డి సార్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే ప్రతిరోజు కూడా మరి ఎంతో చక్కగా రాత్రి అయినా కూడా డ్యూటీ చేసుకుంటూ ఎంతో చక్కగా ముందుకు టీంలో నడిపిస్తున్న రాజేష్ సార్కి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. చూద్దాం సార్ మరి ఒకసారి రిడీమ్ చేద్దాము. రిడీమ్లో ఏమున్నాయి, ఎంత ఉన్నాయని చూద్దాము. ఓకే, మరి ఇక్కడ కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ ఉందా చూద్దాము. మరి ఇంకేమైనా టైం ఉందా చూద్దాము. ఓకే, ఇంకా టైం ఉందంట. ఓకే, వదిలేద్దాము. అలాగే ఇక్కడైతే 81 ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ కూడా రీడింగ్ చేద్దాము. ఒక 80. ఇక్కడ పని అయితే అయింది. అలాగే మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసుకొని మరి ట్రస్ట్ వ్యాలెట్ చూద్దాము ఏమున్నాయి అనేది. ట్రస్ట్ వ్యాలెట్ చూసినట్లయితే మరి 53 అని చూపిస్తూ ఉంది 79 పీవీసీ మీటర్లకు. మరి లోపల్లో ఏమున్నాయో చూద్దాము. డాటా ఐఓలో ఇది కూడా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు చేసాం కదా 80 USDTని రెడీము. అవి కూడా ఒకసారి చూద్దాము ఏం వచ్చింది ఏం కథ. అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము. సీడ్ ఫండింగ్ మరి స్టేకింగ్లో కూడా స్టేకింగ్ రివార్డ్లో మరి ఏమైనా పంపొచ్చా, మరి దానికి ఏమైనా టైం ఉందో చూద్దాము. ఏదేమైనా మొన్న ఓకే ఇంకా టైం ఉంది. పీవీసీ మెటాలను స్వాప్ చేసి సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు డైరెక్ట్ పీవీసీ మెటాలను యాడ్ చేద్దాము. అవుతుందా లేదా కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి 80 USDTలకి 76 పీవీసీ మెటాలు వచ్చినాయి. గ్రేట్, మరి నాకు అది ఆనందము. ఫ్యూచర్లో సార్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మరి అందరు కూడా మినిమం 50 కాగానే చేసుకోవాలి అని నా యొక్క ఆలోచన. ఇంకో 1753.2717 ఉన్నాయి. చూడండి, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్తున్నాను. ఏదేమైనా లైవ్లో చేయాలి. అందరికి ఒకరన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు నేర్చుకున్నట్టుంటుంది. మరి నేను కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు అందరూ నాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో వచ్చాను. కనెక్ట్ వ్యాలెట్లో చూడండి ఫ్రెండ్స్, 79 ఉన్నాయి. ఒక 78 పంపించుకుందాం. మరి దాన్ని ఎలా పంపాలంటే ఎక్స్చేంజ్ పీవీసీ మెటా అనేదేమో పీవీసీ మెటా వచ్చిన తర్వాత BUSDగా మార్చుకోవడానికి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ పీవీసీ మెటా చేయాలి. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యాడ్ పీవీసీ మెటా చేస్తాము. ఒక 78 తీసుకుందాము. ఎంతసేపట్లో వస్తున్నాయి సార్ మనకి? సార్ 5 minutes లేకపోతే 10 minutes సార్. ఓకే సార్, ఓకే. అది తొందరగా మనం ఈ సెషన్లోనే మనము రీసీడ్ ఫండింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చాలా తక్కువనే ఫీజు తీసుకుంటుంది. అంటే మీకు ఎక్స్చేంజ్ పీవీసీ చేసినప్పుడు మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసినప్పుడు ఎక్కువ తీసుకుంటారు సార్. దీనికి అయితే తక్కువే సార్. ఓకే సార్, మనకి ఎక్స్చేంజ్ పీవీసీకి దానికి సేమ్ కాస్ట్ తీసుకుంటాం సార్. 100 అయినప్పుడు చేస్తే బాగుంటది కదా సార్? సార్ 100 అబోవ్ అవుతున్నాయి సార్. అంటే సార్కి ఆల్రెడీ యూజర్ వ్యాలెట్ లో 25 ఉన్నాయి. 78 అంటే 103 ఓకే, థ్యాంక్ యూ సార్.
ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. జీడిఆర్ గారు థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే టీడీఎస్ సార్, మీరు 5 minutes వెయిట్ చేస్తే అది ఆటోమేటిక్ వస్తాయి. వచ్చిన తర్వాత మనం చేయొచ్చు. ఓకే సార్. ఓకే, మరి ఈలోగా మనం ఎవరన్నా మాట్లాడండి, మళ్ళీ నన్ను ఆహ్వానించండి. షేర్ ఆఫ్ ఓకే సార్. చేస్తున్నాను. ఓకే సార్, మీరు ఆల్రెడీ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే చెప్తే హ్యాండ్ రైజ్ చేస్తే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, కంటిన్యూ సూపర్ చేయండి సార్. సార్. జీడిఆర్ సార్ సూపర్. మీరు ఎప్పుడు చేసినా కానీ మీరు మన మీటింగ్ లోని ఆన్ లో చేస్తారు. అందరికీ తెలుస్తూ ఉంటది. సీడ్ ఫండింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, సీడ్ వాల్యూ కానీ ఏ చేసినా కానీ మీరు ఆన్లైన్ లో చేస్తారు కాబట్టి ఎవ్రీ పర్సన్ కి కొద్దిగా క్లారిటీ వస్తుంది సార్. గుడ్ సార్, గుడ్. కంగ్రాచులేషన్స్ కూడా మీకు. మల్లేష్ సార్ వచ్చారు, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇరిగి మల్లేష్ సార్ వచ్చారు ఇక్కడ మా సంస్థ అండి. ఇరిగి మల్లేష్ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు నాకు పీవీసీ మెటా 167 ఉన్నాయి సార్. ఇప్పుడు 100 సీడ్ ఫండింగ్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఓకే, చేయండి. వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారు కదా, కొంచెం కంఫర్టబుల్ ఉన్నారా? ఓకే సార్, ఓకే సార్. చెప్పండి సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేస్తున్నా సార్. ఓకే సార్, వచ్చాయి 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 సార్. ఓకే 103 వచ్చాయి సార్. చూద్దాము. మీకు ఒక్క చాలా నిమిషం స్పీడ్గా ఆగండి వచ్చినాయి సార్. ఒక్క నిమిషం ఆగండి, చూద్దాము. ఓకే సార్, మళ్ళీ సార్ 1 minute వెయిట్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఆ తర్వాత మనం అందరికి తెలియడానికే మనం చేస్తున్నాము. ఆ తర్వాత మీరు జీడిఎస్ సార్ మీకు చాలా స్పీడ్గా వచ్చినాయి సార్. మీకు అంతే, మరి లేట్ కావద్దని మరి సార్ కన్నా ముందు తొందరగా పంపించినట్టున్నది డానియల్ సార్. చూడండి, ఇప్పుడు 103 మనకు పీవీసీ మెటా ఉంది, ఈక్వల్ టు యూఎస్డిటి. వీటిని మనము ఎక్స్చేంజ్ పీవీసీ మెటాగా మార్చుకున్నాము. అంటే ఎక్స్చేంజ్ పీవీసీ అంటే మళ్ళీ అలా క్లిక్ చేయగానే డాట్ ఐఓలో యూఎస్డిగా మారుతాయి. అంతే కదా సార్? ఎస్ సార్, ఎస్ సార్, అంతే సార్. మళ్ళీ అప్పుడు చేసిన తప్పు ఏంటంటే మనము యూఎస్డిగా మార్చుకున్నాము. అది కూడా తెలియాలి కదా అందరికి, ఎంత లాస్ అయింది అనేది తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు అలా చేయడం జరిగింది. ఈ రోజు ఇలా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సీడ్ ఫండింగ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే యూఎస్డితో కాకుండా మినిమము అందరూ కూడా పీవీసీ మెటాగా మార్చుకుంటే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇలా వస్తే కూడా చాలా ఆనందం అనే ఉద్దేశంతో మరి నా ఆలోచన చెప్తున్నాను. మీరందరూ అలాగే చేస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే సార్. మరి ఓకే సార్, అక్కడ లేట్ అవుతుందా సార్? అక్కడ లేట్ అవుతుందా? లేదు సార్, అక్కడ తొందరగా వస్తుందా? లేదు, వెంటనే వచ్చేస్తుంది సార్. మీరు డాటా ఐఓలోకి వెళ్ళారండి, ఇప్పుడు వచ్చేస్తాయి ఆల్రెడీ. ఓకే సార్, ఓకే. సీడ్ ఫండింగ్ లోకి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి చూడండి 103 రావనే వచ్చాయి. మరి స్టార్ట్ సీడ్ ఫండింగ్ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు సీడ్ ఫండింగ్ క్లిక్ చేస్తున్నాను. సెల్ఫ్ అదర్ కాదు ఫ్రెండ్స్, మ్యాక్స్ క్లిక్ చేశాను. స్టార్ట్ సీడ్ ఫండింగ్ క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తున్నాను. మరి మొన్న జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? మీ తొందరగా వస్తాను అన్నాను, మాట ఇచ్చాను. మరి తక్కువ సమయంలోనే వచ్చాను. మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసేదానికి వచ్చాను, చేశాను. మరి అది ఎక్కడికి వచ్చాయి, ఎంత వచ్చాయి అది కూడా చూద్దాము. స్టేకింగ్ లోకి వెళ్తాయి. 1856 వచ్చి ఉన్నాయి. స్టేకింగ్ క్లిక్ చేశాను. యూఎస్డిటి చూడండి 103, మరి దానికి 50% 154. మొన్న కోల్పోయింది, ఈరోజు మళ్ళీ నేను సాధించాను. అది అందరి సహకారంతో అందరు చూస్తుండగా చేశాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, మల్లేష్ సార్ మీరు స్క్రీన్ షేర్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసిన ఇది ఎనేబుల్ నొక్కాలనా సార్? స్టార్ట్ నవ్వు అనుకుంటుంది సార్. స్క్రీన్ షేర్ స్టార్ట్ నవ్వు అని వస్తుంది సార్. నాకు ఎనేబుల్ అని మీ వస్తుంది పేరు సార్. పైన క్యాన్సల్ ఎనేబుల్. అంటే మీ పేరు ఉంది కదా సార్, మీ పేరు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ ని టచ్ చేశారంటే స్క్రీన్ షేర్ అని వస్తుంది, షేర్ స్క్రీన్ అని ఓకే వస్తుంది. దాన్ని ఓకే చేయండి, అప్పుడు ఓకే సార్ ఇప్పుడు అవుతుంది. ఓకే సార్ కంటిన్యూ సార్. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు బ్యాక్ వెళ్ళి మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చేయండి సార్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సీడ్ ఫండింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏంటండి? సీడ్ ఫండింగ్ సార్. సీడ్ ఫండింగ్, ఓకే సార్. ఓకే సార్, ఓకే ట్రస్ట్ సార్. వాలెట్ ఓపెన్ చేశాను. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసి .com లోకి వెళ్ళండి. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేశాను సార్. ఓకే, .com ఉంది, కింద ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. pvcmeta.com సెకండ్ వన్. ప్రొసీడ్ ఎనీవే సార్. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. అది క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేశాను సార్. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ ఇంపార్టెంట్ అలర్ట్. అదే క్లోజ్ చేయండి. ఓకే సార్. మీ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ చేయండి సార్. ఓకే సార్, మీకు చేసిన సార్. ఓకే సార్, మీకు యూజర్ వ్యాలెట్లో అయితే ఏం లేవు సార్. డైరెక్ట్ మీరు మొత్తం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారు సార్? 100 చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మొత్తం 166 కూడా చేసుకోవాలనుకుంటున్నారా? 167 చేసుకుంటే ఎంత వస్తుంది సార్? సార్ ఒక పీవీసీ మెటా మనకి వ్యాలెట్లో ఉండాలి సార్ కంపల్సరీ. 166 చేసుకోండి. 166 చేసుకుంటే మీకు 83 ఎక్స్ట్రా వస్తాయి సార్. అంటే మీకు దగ్గర 249 వస్తాయి సార్. 249 వస్తాయా? 50% తో కలిపి 249 వస్తాయి. 166 చేస్తే 249. ఎస్ సార్. మీకు బిఎన్బి ఛార్జ్ ఉందా సార్? బిఎన్బి ఉందా? మినిమం ఎంత 800 చిల్లర ఉంది సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అయితే యాడ్ పీవీసీ మెటా చేయండి. యాడ్ పీవీసీ అని ఉంది కదా, అది టచ్ చేయండి. యాడ్ పీవీసీనా సార్? ఎస్ సార్. ఓకే, ఇక్కడ 166 కొట్టండి సార్. 166. ఓకే, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయాలా? ఓకే, మీ 6 డిజిట్ ఉంది కదా పాస్వర్డ్, అది కొట్టి సబ్మిట్ చేయండి. మళ్ళీ అప్రూవ్ కొట్టాలా సార్? ఎస్ సార్. ఓకే సార్, మీకు యాడ్ పీవీసీ మెటాలో యాడ్ అవుతే ఒక 1 మినిట్ ఆగండి సార్. సార్కి జీడిఆర్ సార్కి అయితే వెంటనే వచ్చేసినాయి. ఒక 1 మినిట్లోనే మీకు కూడా మేబీ రావచ్చు. ఒక 1 ఓకే కొట్టాలా సార్? ఓకే టచ్ చేయండి సార్. మనకి ఇక్కడ యూజర్ వ్యాలెట్ అని ఉంది చూసారా, యూజర్ వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది చూసారా, అక్కడ మనకి 166 ఇక్కడికి యాడ్ అవుతాయి సార్. ఒక 1 మినిట్ ఆగితే
తర్వాత మీరు ఓకే రీలోడ్ కొడితే అక్కడ షో చేస్తాయి. ఒక 1 మినిట్ ఓకే సార్, మీరు మ్యూట్ చేసుకోండి. అది ఓకే అయిన తర్వాత అప్పుడు మీరు కంటిన్యూ చేస్తారు కానీ. ఓకే సార్, మ్యూట్ చేసుకోనా? ఓకే సార్, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి సార్. ఒకవేళ అందులో వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఈరోజు మనకి ఆల్రెడీ లైవ్లో సీడ్ ఫండింగ్లు అవి జరుగుతున్నాయి. చాలా హ్యాపీ. చాలా మంది కూడా ఎవరైనా కానీ అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు లైవ్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మనతో పాటు కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి లైవ్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ ఏదైనా సార్ రీడింగ్ చేయాలనుకున్నా ఏది చేయాలన్నా చేయిస్తారు సార్. ఎందుకంటే న్యూ పర్సన్స్కి కొద్దిగా అది హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రీడింగ్ కొట్టాలని ఏది కూడా అయినా కానీ హ్యాండ్ రైజ్ చేస్తే ఆప్షన్ ఇస్తారు కాబట్టి, రాజిస్తారు ఆప్షన్ ఇస్తారు కాబట్టి చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. ఇంకా మనకి సిస్టమ్ కొత్తగా ఇంకా అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది సార్. ఎవ్రీ 1 వీక్కి 2 డేస్కి 3 డేస్కి మనకి అప్డేట్స్ అనేది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మనకి. దాని మూలన ఇంకా మనకి రాజేష్ సార్ అన్నారు కదా ఇందాక, మనకి ఇంకేం కావాలి సీడ్ ఫండింగ్లో, ఇంకేం కావాలని చెప్పేసి అడిగారు కదా. మరి మనందరం కూడా షేర్ చేసుకుంటే మరి సిస్టమ్ దాకా వెళ్తుందేమో సార్. ఎందుకంటే చాలాసార్లు మనం సిస్టంలో మాట్లాడుకున్న ప్రతిదీ కూడా మనకి సిస్టమ్ వరకు చేరుకున్నది అప్డేట్ కింద మనకి రావడం జరుగుతుంది. దాని మూలన ఎవరైనా సరే ఎవ్రీ పర్సన్ అందరూ షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మనకి సీడ్ ఫండింగ్లో చాలామందికి అంటే మనకి సీడ్ ఫండింగ్లో రిలీజ్ అయినవి టోకెన్ ఫార్మింగ్కి కనెక్ట్ అయ్యేలాగా ఓల్డ్ వర్షన్ ఇచ్చేలా ఉన్నా పర్లేదు, లేదు మనకి అవి కూడా బయటికి తీసుకునే ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అని, అలాగే మనకి సంథింగ్ మనకి ఏమి అనిపించినాయి అవన్నీ మనం షేర్ చేసుకుంటే సార్ అది సిస్టమ్ దాకా వెళ్ళి మనకి జరిగే అవకాశం ఉంది. దాని మూలన షేర్ చేసుకుంటేనే బాగుంటుంది సార్. మనందరం ఎవరెవరికి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్నది షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. సార్ నా వాయిస్ క్లియర్గానే ఉంది సార్? ఏమన్నా క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ సార్, అయిపోయిందా? అంటే స్టార్ట్ ఇంకా యాడ్ అవ్వలేదు సార్. యాడ్ అవుతే కనుక చేద్దామని చెప్పేసి ఆగాను సార్. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. జస్ట్ 1 minute లో ఓకే ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం, పర్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇక మనం హ్యాండ్ రైజ్ చేశారు శ్రీను అందే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ శ్రీను అందే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ శ్రీను సార్, వెల్కమ్. నమస్తే సార్. మీ వాయిస్ బాగా లో వస్తుంది సార్ శ్రీను సార్. ఓకే సార్, మాట్లాడు సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీను సార్. గుడ్ మార్నింగ్. మీరు మాట్లాడినది తర్వాత మాట్లాడదాంలే. ఓకే 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 సార్. అంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా అని ఇంకా దాంట్లో. ఓకే ఓకే సార్. ఓకే సార్, మల్లేష్ సార్ మీరు చెక్ చేసారా వచ్చినాయా? ఈ యాడ్ అవుతే కనుక మనం చేయొచ్చు సార్. యాడ్ అవుతే ఇంకా డైరెక్ట్ మనం చేసి అన్మ్యూట్ చేసుకోండి సార్. రిగి మల్లేష్ సార్. సార్ వచ్చినాయి సార్, ఇంకా రాలేదు సార్. ఒక్కసారి సార్ మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. స్క్రీన్ షేర్ చేయండి సార్, నో ప్రాబ్లం. సూపర్ సార్, సూపర్. మీరు ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎక్సలెంట్ నిజంగా. సార్ ఇప్పుడు ఇది స్క్రీన్ అవుపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్. ఒకసారి మీరు పైన అది 3 చుక్కలు నొక్కి ఒకసారి రీలోడ్ కొట్టండి సార్. ఒకసారి సార్ పైన pvcmeta.com దగ్గర రైట్ సైడ్ 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, 3 డాట్స్. దాన్ని టచ్ చేస్తే
రీలోడ్ చేయండి సార్ దాన్ని ఒకసారి. సార్ దానిపైన 3 గీతలు కాకుండా 3 చుక్కల పైన ఓకే సార్. రీలోడ్ చేయండి సార్. ఓకే సార్, మనకి యాడ్ అయిపోయినాయి, చాలా స్పీడ్గా యాడ్ అవుతున్నాయి. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే సార్ మనకి ఎక్స్చేంజ్ పీవీసీ అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి సార్. ఓకే, ఎక్స్చేంజ్ పీవీసీ కొట్ట సార్, ఇది పీవీసీ మెటా వాల్యూ. ఓకే సార్, నెక్స్ట్ కొట్టండి సార్ ఇక్కడ. ఓకే, సబ్మిట్ చేయండి. పాస్వర్డ్ కొట్టండి మీదే. సబ్మిట్ చేయండి సార్. ఓకే, అప్రూవ్ చేయండి సార్. $2.5 తీసుకుంటుంది మీకు ఆల్రెడీ. ఓకే, అప్రూవ్ చేయండి. $2.5 ఛార్జ్. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు .ioలోకి వెళ్ళండి సార్. అది ఇంటూ కొట్టేసి .ioలోకి డైరెక్ట్ వెళ్ళండి. పైన ఇంటూ ఉంది కదా, అది ఇంటూ కొట్టేసి .ioలోకి. ఓకే, పై ఆప్షన్ పీవీసీ మెటా డాటా. ఓకే సార్, కనెక్ట్ వాలెట్ చేయండి సార్. క్లోజ్ చేయాలా సార్? ఒక్క నిమిషం సార్, 1 minute. అది క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు పాస్వర్డ్ టచ్. ఓకే సార్, మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ సీడ్ ఫండింగ్ కొట్టండి. ఓకే, ప్రొసీడ్ టు సీడ్ ఫండింగ్. ప్రొసీడ్ టు సీడ్. సార్ మీకే కదా, ఎవరికైనా అదర్స్ కా చేయాల్సింది? మీకే కదా? నాకే సార్. ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. ఓకే సార్, సెల్ఫ్ మ్యాక్స్ కొట్టండి. సెల్ఫ్ సార్ మీదే. మ్యాక్స్ కొట్టాలా సార్? మ్యాక్స్ కొట్టండి సార్. స్టార్ట్ సీడ్ ఫండింగ్. స్టార్ట్ సీడ్ ఫండింగ్. సబ్మిట్ చేయండి. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ మీకు. ఓకే, ఇప్పుడు ఓకే టచ్ చేస్తుంది సార్. మీరు సీడ్ ఫండింగ్లోకి వెళ్ళి చెక్ చేయండి. కింద సార్ పైకానండి కొద్దిగా. ఇన్ సీడ్ ఫండింగ్ లేనా సార్? సీడ్ ఫండింగ్లోకి వెళ్ళండి. ఓకే సార్, 169. ఇప్పుడు స్టేకింగ్ ఒకసారి టచ్ చేయండి సార్ మీరు. స్టేకింగ్ రిపోర్ట్లోనా? ఓకే ఓకే సార్, 169 ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. టచ్ చేసిన సార్. 1 minute, మాకు ఇంకా షో చేయట్లేదు సార్ మీకు. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు అంతకుముందు $10తో చేసుకున్నారు. ఓకేనా, 12వ తారీఖు జనవరిలో మీరు $10తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు సీడ్ ఫండింగ్. కంగ్రాచులేషన్స్. ఆ రోజున మీకు ఎన్ని వచ్చినాయంటే పీవీసీ మెటాలు 3 పీవీసీ మెటాలు వచ్చినాయి సార్ ఆ రోజు ప్రైజ్ని బట్టి. ఓకేనా, కానీ ఈ రోజున మీరు 166తో చేసుకుంటే 50% ఎక్స్ట్రాతో కలిపి రివార్డ్తో కలిపి మీకు 249 వచ్చినాయి సార్. ఇక్కడ చూడండి, 249. ఓకేనా, కంగ్రాచులేషన్స్ సార్, సూపర్ ఎక్సలెంట్. మీరు
సార్ ఇక్కడ మీకు ఆ, స్టేకింగ్ రివార్డ్ అని ఓకే కనిపిస్తుందా, దాని కింద చూడండి 249. ఓకేనా, ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ మనకి యూ థ్యాంక్ యూ సార్ 50% తో కలిపి మీకు వచ్చింది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, నిజంగా సూపర్, కంగ్రాచులేషన్ సార్. అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ మళ్ళీ. థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. మీరు డెసిషన్, ఎక్సలెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసుకున్న ది ఎక్సలెంట్ సార్ డెసిషన్. మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మీకు తెలియదు, అవి మీకు కంప్లీట్ గా ఎప్పుడైతే మనకి బయటకు వస్తాయో ఆ రోజున మీకు తెలుస్తుంది సార్. మీరు మేబీ ఇప్పుడు ఒకవేళ 12,000 పెట్టారో 15,000 పెట్టారో ఎంత పెట్టారో తెలియదు. ఒకవేళ మేబీ అది ఆ రోజున మీరు ఆ వాల్యుయేషన్ చూసి మీకే షాక్ అవుతారు సార్. నిజంగా నిజంగా ఎక్సలెంట్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్ సార్. హార్డ్లీ ఓకే కంగ్రాచులేషన్. సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు పివిసి మెటాకు, రాజేష్ సార్ గారికి, శంకర్ సార్ గారికి, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. సార్ గారికి, ముఖ్యంగా సుజాత మేడం గారికి. ఎందుకంటే సుజాత మేడం ఆధ్వర్యంలోనే చేసిన మా ఫ్రెండ్ ద్వారా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే సార్, ఇది వెల్కమ్ ఒకటి సార్, సార్, రాజేష్ సార్, వెల్కమ్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇది టోకన్ ఫార్మింగ్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు సీడ్ ఫండింగ్ అంటే ఇట్లా టోకన్ ఫార్మింగ్. టోకెన్ ఫార్మింగ్ .com లో ఉంటుంది సార్. అంటే మీరు ఆల్రెడీ ఇంకా టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలన్నట్టున్నారా? అదే టోకెన్ చేసుకోలేదు ఫార్మింగ్ దాన్ని, కూడా అది చేసుకోవచ్చు. అది అంటే ఎట్లా సార్? టోకెన్ అది ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు .com లోకి వెళ్ళండి, మీకు చూపిస్తాను. అది ఇంటికి ఓకే, ఇది కొట్టేసి కట్ .com, చేసేయాలా సార్? అది ఇంటికి కొట్టేసి .com లోకి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్, మీరు కింద రివార్డ్ స్టేటస్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి సార్. ఇది సార్ మనకి టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఇది. ఓకేనా సార్, మనకి ఇక్కడ పైన రివార్డ్ వాల్యూ అని కనిపిస్తుంది చూసారా? అది రివార్డ్ వాల్యూ అనేది కనిపిస్తుంది కదా. అక్కడ మీరు ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ ఒకవేళ పర్ సపోజ్ ఒక 1 lakh తో మీరు చేశారంటే 1000 USDT తో మీరు ఫార్మింగ్ చేశారంటే సిస్టమ్ మనకి 100 ఎక్స్ట్రా ఇస్తుంది కాబట్టి 50% ఎక్స్ట్రా ఇస్తుంది కాబట్టి, అంటే మీరు 1 lakh తో చేశారు కాబట్టి 1 lakh ఎక్స్ట్రా ఇస్తుంది సార్. అది మీకు ఎలా అంటే మీకు పీవీసీ మెటా ప్రైజ్ తో మీకు సంబంధం లేదు. అది ఈ రోజు మీరు పీవీసీ మెటా ప్రైజ్ ఎంత ఉంటే అంత దాన్ని బట్టి చేసుకుంటారు కాబట్టి, అది ఒకవేళ పీవీసీ మెటా ప్రైజ్ ఈ రోజు $1 ఉంది, ఫ్యూచర్ లో ఒకవేళ $10 అయినా దానికి సంబంధం లేదు సార్. ఏంటంటే అది USDT తోనే సంబంధం. మనకి USD వాల్యూతో మనం ఫార్మింగ్ చేస్తాం కాబట్టి USDT వాల్యూతోనే మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతో అది ఏమవుద్దంటే సార్ మనకి 85% మనకి పీవీసీ మెటా కింద తయారవుద్ది. 15% అయితే సీడ్ ఫండింగ్ లోకి మనకి సీడ్ వాల్యూలోకి వెళ్తాయి సార్. ఆ సీడ్ వాల్యూలోకి వెళ్ళి మీకు ఆ 15% కూడా మీకు సీడ్ ఫండింగ్ లోకి మళ్ళీ యాడ్ అవుతా ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, రాజేష్ సార్, కంటిన్యూ సార్. ఎస్ గుడ్. సో మంచి ఈరోజు మనము చేసుకున్నాం, అయిపోయిందా సార్? మరి ఇంకా ఓకే. సో నాకెందుకంటే నాకు ఓన్లీ ప్లేన్ వచ్చింది, నాకు ఏం కనబడలే, నాకు మొత్తము స్క్రీన్ ప్లేన్ వచ్చింది. సార్ది ఏమైందంటే సార్ ఆల్రెడీ 12వ తారీఖు జనవరిలో $5 చేసుకున్నారు, స్టార్ట్ చేశారు సీడ్ ఫండింగ్. అప్పుడు సార్కి 3.2 ఉంది కాబట్టి $3 పీవీసీ మెటా వచ్చినాయి సార్ అప్పుడు. ఇప్పుడు సార్ ఏంటంటే మనకి పీవీసీ మెటా బయట బై చేసుకొని యాడ్ పీవీసీ మెటా చేసుకొని మళ్ళీ సార్ సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. దాని మూలన 166 పీవీసీ మెటా యాడ్ చేశారు కాబట్టి సార్కి 50% తో కలిపి 249 వచ్చినాయి సార్. 249. గ్రేట్ ఎక్సలెంట్ సార్, చాలా సూపర్. మంచి నిర్ణయం తీసుకోవడం డిసిజన్. అదే చెప్తున్నాం మనము. ఇప్పుడు ఈ రోజు కూడా మనం అదే మాట్లాడాం, అట్లీస్ట్ 100 USDతో చేసుకోండి, 100 USDతో చేసుకోండి అని. సో ఇదే చేసుకోవాల్సింది. సో ఈ రోజు కూడా మాకు ముగ్గురు అలాగే చేసుకున్నారు 100తో. సో అది మనకి చాలా మంచి అమౌంట్ తెచ్చి పెడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు నిజంగానే అనుకున్న అమౌంట్ వాళ్ళకి వచ్చి పెడుతుంది. చాలా చాలా గ్రేట్ డిసిజన్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అలాగే జీడర్ సార్ కూడా చేసినట్టున్నారు, ఆ సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో మనకు మంచి టైం కూడా అయింది కనుక ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్?
ఓకే సార్, అవుతుంది స్క్రీన్ షేర్ అవుతుంది ఇది. ఓకే అవుతుంది అవుతుంది. అవుతుంది. ఎందుకంటే ఇది ఐఫోన్ లో చేస్తున్న అందరికి కనబడుతుంది, బట్ కాకపోతే ఒక్కొక్కసారి అనుకోకుండా బంద్ అయిపోతుంది. బట్ అందుకే చెప్పి వేరే మొబైల్ తో కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సో ఈ యొక్క 5 minutes లో మనము సెషన్ ఎండ్ చేసుకుందాం. సో మరి పార్ట్నర్స్ చూసారు కదా ఇప్పటిదాకా. సో ఏంటంటే ఎలాగ బెనిఫిట్ వస్తుంది అనేది మరి సారీ నేను ఫేస్బుక్ చేసిన కల్లారా మనం చూసాము. అంటే ఇక్కడ లైవ్ లో మరి చేశారు కదా, అందుకు నేను కల్లారా చూసామంటున్నాను. సో అలా ప్రతి ఒక్కరూ రీఫార్మింగ్ అనేది చేసుకోండి సార్. రీఫార్మింగ్ చేసిన వాళ్ళు కూడా లేదా కొత్త వాళ్ళైనా ఎబో 100తో చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. ఓకే, సో కంపల్సరీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. సో కొద్దిగా చూద్దాం. ఇక్కడ నెంబర్ 16 మెంబర్లో ఒక ఐసీపీ అనేది సంథింగ్ ఏదో కనబడుతుంది. ఓకే, సో ఇంటర్నెట్ కంప్యూటర్ 16 అంటే ర్యాంక్ 16. సో మనకి ఇక్కడ ఈ క్రిప్టో 13.42 చూపిస్తుంది. బట్ 24 hours చూసుకుంటే పెద్దగా ఫ్లక్చువేషన్ జరగలేదు. $1 ఫ్లక్చువేషన్ జరిగింది. ఇక్కడ $1 ఫ్లక్చువేషన్ జరిగింది. 30 days చూసుకుంటే కూడా 9.5. సో హైయెస్ట్ వచ్చేసి 13.93 అంటే దగ్గర దగ్గర 14 వరకు వెళ్ళింది. అంటే అక్కడ 10 ఇక్కడ 14 అంటే $4 ఫ్లక్చువేషన్ జరిగింది. ఓకేనా. సో 1 year చూసుకుంటే చూడండి 2.8 అంటే 2 అంటే దగ్గర దగ్గర 3 అనుకోవచ్చు. హైయెస్ట్ వచ్చేసి మరి 1 year లో 16, 3 నుంచి 16 అంటే మంచిగానే వెళ్ళింది అనుకోవాలా. ప్లేయర్ సిచ్యువేషన్ 13 ఉంది. అలాగే ఈ మధ్యన కొద్దిగా ఇది ఫ్లక్చువేషన్ కొంచెం తక్కువ జరుగుతుంది. ఎందుకు అంటున్నానంటే మా టీంలో మరి ఎక్కువగా ఈ బీసీహెచ్ మీద వాళ్ళ ఫోకస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో చూడండి ఈ రోజు చూసుకుంటే 243 లో, హైయెస్ట్ వచ్చేసి 252, ప్రెజెంట్ సిచ్యువేషన్ 245. చూడండి ఇక్కడ 244 మనం కొనుక్కున్న 250కి అమ్మిన కూడా ఒక $6 ఫ్లక్చువేషన్ జరిగింది. బట్ ఇక్కడ వీళ్ళ యొక్క 200 పైన $250 పెడతారు కనుక వీళ్ళు ఆశించేది ఏంటంటే 1-2 తీసుకోరు, ఒక 10 దగ్గర దగ్గర అంటే 2000 నుంచి వెళ్ళి 3000 మధ్యన వీళ్ళు మరి బై చేసుకుంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా ఎటుపెట్టి $50 సంపాదించింది ఇడిచిపెట్టారు అనమాట. అంటే మరి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు పెట్టుకున్నప్పుడు 10,000 రూపాయలు సంపాదించకపోతే లాభం లేదు కదా. సో అట్లీస్ట్ వీళ్ళు 24 hours లో వీళ్ళ మా టీం వాళ్ళు, అంటే అఫ్కోర్స్ నేను కూడా ఉన్నప్పుడు, ఎందుకంటే నేను అంతగానం చేయను, ఎందుకంటే అమౌంట్ అంతగా ఎక్స్ట్రాగా పెట్టుకొని లేదు కనుక నేను చేయలేదు. ఎందుకంటే ఉన్నట్టు చెప్పింది బెటర్ కదా. సో వీళ్ళు ఏంటంటే $50 సంపాదించింది వదిలిపెట్టరు. సో ఈ విధంగా ఇక్కడ కూడా సంపాదించుకుంటారు సార్. సో అలాగే ఇక్కడ చాలా ఉన్నవి, అన్నిటికీ మనం వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఓఆర్డిఐ చూసుకుంటే 61. నిన్న మనము నిన్న కూడా ఇంతే ఉంది ఇది. అఫ్ కోర్స్ నేను కూడా కరెక్ట్ చూడకముందే, బట్ ఇది 63 వరకు వెళ్ళొచ్చింది. 60 నుంచి 63 అంటే $3 ఫ్లక్చువేషన్ జరిగింది ఇది. ఓకే, సో అలాగే నెంబర్ 3 అంటే ర్యాంక్ వచ్చేసి 5, నెంబర్ 3లో $108తో ఎస్వైఎల్ అనేది ఉంది. ఇది కూడా చూడండి 105 నుంచి 110 వరకు కూడా వెళ్ళింది. బట్ ప్రీవియస్ సిచ్యువేషన్ లో 108 అంటే $5 ఫ్లక్చువేషన్ జరిగింది ఇది కూడా. ఓకే, సో ఫ్లక్చువేషన్ అంటే సార్ అప్ అండ్ డౌన్ అవ్వడం కామన్ అని చెప్పడానికి సారీ ఎందుకో లాస్ట్ మూమెంట్ లో మరి ఎక్కువ ఇలాగా. సో ప్రతిదీ మనము మార్కెట్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో మనం ఏదైనా చూడొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బైనాన్స్, అంటే మనకి ఇండియాలో మరి సన్ క్రిప్టో కావచ్చు, లేకపోతే ఇంకొక 3-4 ఉన్నాయి కదా, ఇది జెప్పేనా ఇది జడ్పే సంథింగ్ ఏదో ఉంది. సో ఇలాగా చాలా ఉన్నవి. సో అలా మీరు అందులో కూడా మరి కాయిన్ యొక్క డీటెయిల్స్ సంబంధించింది, బిజినెస్ ఎంత జరిగింది, ఏ విధంగా ఫ్లక్చువేషన్ జరుగుతుంది, సో ఏ విధంగా మనము మరి 10% మాత్రమే అందులో మనం అమ్మినప్పుడు కొన్నప్పుడు ట్యాక్స్ పోతుంది. 10% సన్ క్రిప్టోలో కానీ ఇంకా వేరే వీటిలో కానీ. ఓకే, సో 10% మాత్రమే అవుతుంది. సో ఇక్కడ
పీవీసీ కూడా చూసుకుందాం మనం. పీవీసీలో కూడా చూసుకుంటే ఈ రోజు 6.5 వరకు బట్ నాకు కనపడలేదు. 7.8 నేను కూడా చూడలేదు ఈరోజు. ఓకే, నేను కొద్దిగా చేశాను బట్ ఇప్పటి వరకు నేను బై చేశాను కానీ సేల్ చేయలేదు. పీవీసీ మీట కొద్దిగా ఇంక్రీజ్ అవుద్దేమో అని చూస్తున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ 1-2తో లాభం లేదు, 10తో కూడా లాభం ఉండదు. ఇట్లా చాలా తక్కువ ఫ్లక్చుయేషన్ జరిగింది. అంటే ఎక్కువ అప్ అండ్ డౌన్ జరుగుతలేదు. ఎక్కువ జరుగుతున్నాయేమో మనకు కొద్దిగా 100, 200, 300 లేకపోతే 500 ఇలా చేసుకున్నప్పుడు మనకి 500తో చేసుకున్నప్పుడు ఒక 10 పీవీసీ మీటాలు లేకపోతే 12 పీవీసీ మీటాలు లేకపోతే 15 పీవీసీ మీటాలు కారణం అవుతున్నది. కానీ 1 పాయింట్తో 2 పాయింట్లతో లాభం లేదు. బట్ ఒక 4-5 పాయింట్ మనకు అటు ఇటు అయినప్పుడు అంటే సెంట్లు ఇంక్రీజ్ అయినప్పుడు అలా 500లోని మనము అటు ఇటు చేసుకున్నప్పుడు మనం దగ్గర ఒక 10 నుంచి 15 పీవీసీ మీటర్లు అంటే దగ్గర $15 సంబంధించింది అనుకోవచ్చు, లేకపోతే అంటే తక్కువ అయినా ఇట్లా మనం ఇక్కడ కూడా ట్రేడింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చెప్పడం ఎందుకంటే పీవీసీ మెటాను మనకు పీవీసీ మెటా ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగదు, ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతుంది, అవునా అనేది వై అనేది మీ అందరికీ మనందరికీ విన్న వాళ్ళకి అదర్తో మనము పోల్చుకున్నప్పుడు యాక్చువల్లీ అదర్కు దీనికి సంబంధం లేదు. బట్ కొద్దిగా పబ్లిక్ అంటే భయపడుతున్న వాళ్ళకి ఇది కొద్దిగంత ఈ క్రిప్టో అనేది ఇలాగే ఉంటుంది, ఫ్లక్చుయేషన్ మామూలే అది అని చెప్పడానికి కొద్దిగంత అదర్స్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అంతేగాని మిమ్మల్ని లేకపోతే ఇప్పుడు నేను కొన్ని కాయిన్ చూపించాను అది తీసుకున్నాను లేకపోతే ఇది తీసుకున్నాను లేకపోతే ఇందులో మూవ్ అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా, సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి, ఇది కూడా మన ఒక ఇంటర్నేషనల్ క్రిప్టో అని మనకు తెలియడానికి. సో పబ్లిక్ ఇప్పటికి కూడా కొద్దిగంత ఇంకా కూడా అంటే భయంతో ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మనం ఇదంతా చెప్పడం జరుగుతుంది, చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అలాగే బైనాన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. సో వీ నీడ్ టు డూ నాట్ డూ అంటే మనం చేయడము చేయకపోవడము తర్వాత విషయం. అంటే సారీ, బైనాన్స్ నువ్వు బై చేస్తున్నావా లేదా సేల్ చేస్తున్నావా, సేల్ చేస్తేనే నా వాయిస్ వినబడుతుంది సార్. మ్యూట్ ఉందా? మ్యూట్లో ఉన్నాను, వినబడుతుంది కదా? వినబడుతుంది సార్, క్లియర్. ఓకే క్లియర్ రాజేష్ సార్, క్లియర్. ఓకే, సో ఇక్కడ చూడండి హార్ట్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఏది మనం బిఎన్బి అయితే యూజ్ చేస్తున్నామో ఒక బిఎన్బి మనకు కావాలంటే 321 ఉంది. అంటే 320 అన్నా కూడా సంథింగ్, సో 321 ఉంది. అలాగే బీటీసీ, అలాగే ఇథేరియం, తర్వాత సూపర్. వావ్, సూపర్ ఇలా అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. బట్ సూపర్లో మేము ట్రేడింగ్ చేసి చాలా తీసుకున్నాం. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో 6.5 అంటే ఇక్కడ 0.92 జాగాలో 0.52, 0.34, 0.6 చాలా రోజులు చూసాం. బట్ ఈ రోజున చూస్తే 0.92 వెళ్ళింది. సో ఎవరైతే బై చేసి పెట్టుకున్నారో అలాగే దాన్ని ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఇచ్చింది ఈ రోజున. ఓకేనా, సో అలాగే గెయినర్స్ చూసుకుంటే కూడా సో ఈ విధంగా ప్రతిదీ మనం ఇక్కడ గెయినర్లో ఏ కాయిన్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే లూజర్స్ అంటే 24 అవర్స్లో మరి డౌన్ అయిన ఇది కూడా చూసుకోవచ్చు. అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే గెయినర్స్లో ఏది, లూజర్స్లో ఏది ఉంది. సో మరి ఇక్కడ పబ్లిక్ కొంతమంది ఏంటంటే అక్కడ 10x అని, 15x అని, 20x అని, 100x అని ఇలా వీటి మీదనే ఆధారపడి ఏది ప్లస్లో పోతుంది ఏది మైనస్లో పోతుంది అనేది చూసే వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు. ఇది ఫ్యూచర్ ట్రేడింగ్. ఓకేనా, సో అంటే వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి 100% ఇది అవును చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు అలాగే నిలబడి చేసుకుంటారు. ఆ టైంలో ఎవరితో కాల్ కూడా చేయరు, ఎవరితో మాట్లాడరు. సో దానికి ఒక ఫోనే వాళ్ళు డిఫరెంట్గా పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి ఎవరు ఊరికి అలా చేయబెట్టి చేతి కాల్చుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ న్యూ లిస్టింగ్. ఓకే, చూడండి ఇక్కడ డివైఎం రీసెంట్లీగా అంటే మనకి మొన్ననా సార్, ఇది నేను ఐడియా లేదు. సో దీన్ని నేను చూడలేదు ఎందుకంటే 2 రోజుల నుంచి నేను చాలా బిజీ ఉన్నాను. ఇది పాత కాయిన్, దీన్ని మళ్ళీ ఈ ప్లేస్ లోపల ఇది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రునిన్, పివైటిహెచ్, జేవిపి అయితే మనం చూడడం జరిగింది. సో అలాగే ఇప్పుడు అంతా గ్రీన్ కనబడుతుంది. వావ్, గ్రేట్ కదా.
సో చూడండి అన్ని ప్లస్ లోనే ఉన్నాయి. వావ్, XEI ఇది మొన్నటిదాకా అసలు వచ్చే నుంచి వెళ్ళి పెరగలేదు. ప్రైస్ లో చూసుకుంటే XEI అనేది చూడండి 9530. వావ్. సో అలాగే జూపిటర్ కూడా వెళ్తుంది. సో ఈ విధంగా కొత్త న్యూ కాయిన్స్ కూడా మనం ఇక్కడ న్యూ లిస్టింగ్ లో ఉన్నాయి కూడా మనం చూసుకోవచ్చు. సో అలాగే 24 hours లో ఎంత ప్రైస్, లాస్ట్ ప్రైస్ ఏంటి, ఆర్ యూఎస్డి పరంగా ఎంత ఇంక్రీజ్ అయింది, 24 hours లో ఎంత బిజినెస్ జరిగింది, అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇది మార్కెట్ క్యాప్, ఓకే, 24 hours వాల్యూ, ఇవన్నీ కూడా మనము ప్రతిదీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో కుడి సైడ్ బెల్ బటన్ చూడండి, సారీ, సిస్టమ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మనకి కనబడుతుంది సిస్టమ్ నుంచి వెళ్ళి. సో మనకి ఏదైనా కాయిన్ లాంచ్ అవ్వబోతున్నా సో ప్రతిదీ ఇక్కడ మనం చూసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ప్రతిదీ ఇక్కడ మనకి కనబడుతుంది. రేపు పొద్దున మనకి పీవీసీ కూడా లాంచ్ అయ్యే ముందు కూడా మనకి ఇలా సిస్టమ్ నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చేసినా చేయకున్నా సో మనం అన్ని లర్న్ అయి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. సో ట్రేడింగ్ అంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్రతిదీ తెలుసుకొని ఉండాలనేది నా ఆలోచన. సో అందుకే ఒక లాస్ట్లో 5-10 minutes దీని గురించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఓకేనా. సో పూర్తిగా నా దగ్గు తగ్గిన తర్వాతనే మీకు నేను అది ఫస్ట్ నుంచి వెళ్ళి ఆ ట్రేడింగ్ గురించి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అప్పటిదాకా కొద్దిగా ఇలాగే ఉంటుంది. సో ఇక మరి రోజు వచ్చిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. సో సీ యూ టుమారో. రేపు గుడ్ నైట్ సార్. నమస్కారం సార్. రాజేష్ సార్ నమస్కారం. జై పీస్ మెటా, పీస్ మెటా జై విన్నవర్. పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, వెంకటేష్ సార్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. ఇంకా